అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ దళాలు వాణిజ్య నౌకలపై, మిలిటరీ స్థావరాలపై దాడులకు పాల్పడినందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇకపై తాము ఎంతమాత్రం ఓపికగా ఉండలేమన్నారు. మరోసారి చిన్న తప్పు చేసినా సరే సైనిక చర్య తప్పదన్నారు ట్రంప్. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఉనికినే కోల్పోతుందని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న కికు అనే చమురు రవాణా నౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. దానికి ప్రతీకారంగా అమెరికా వైమానిక దళం ఇరాన్లోని 10 సైనిక స్థావరాలపై భీకర దాడులు జరిపింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆదేశాల మేరకు అమెరికా యుద్ధ విమానాలు దక్షిణ ఇరాన్లోని సిరిక్ పోర్ట్, తహ్రూయ్ గ్రామం, ఖేష్మ్ ఐలాండ్ పరిసరాల్లోని లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. అమెరికా దాడులను ఒప్పంద ఉల్లంఘనగా ఐఆర్జీసీ పేర్కొంది. యుఎస్ దాడులకు బదులుగా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులపై ట్రంప్ మండిపడ్డారు. ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించే అత్యంత మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇరాన్ చర్యలకు ప్రతిచర్యగానే తాము వారి క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలపై వైమానిక దాడులకు ఆదేశించినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ను ఒక దేశంగా మళ్లీ నిర్మించుకోలేనంతగా అక్కడి కీలక వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వారిపై మరణం, నిప్పు, ఆగ్రహం కురుస్తాయని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ ట్రంప్ ఇచ్చిన ఈ తాజా హెచ్చరికలు పశ్చిమాసియాలో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధం సంభవించవచ్చనే ఆందోళనల్ని పెంచుతున్నాయి.